సో మాది ప్రజాపాలన విధంగానే పరిపాలన చేస్తున్నాం. ఫ్రీ బస్సులు ఇస్తున్నాం, ఉచిత మహిళలకు ఇస్తున్నాం కొన్ని స్కీమ్స్, అదేవిధంగా రైతు బంధు అన్ని ఇస్తున్నాం, రుణమాఫీ చేశాము అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. సో దీన్ని ఏమంటారు మీరు? అవునబ్బా, ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీరే అన్నారు కదా, గ్రామీణ ప్రాంతంలోకి వెళ్ళి బాగా వ్యతిరేకత పెరిగిందని. ఇవన్నీ చేస్తే మరి వ్యతిరేకత ఎందుకు వస్తుంది? పాలతో ప్రతిలో చెప్పుకోవడంలో విఫలమవుతారు. చెప్పుకోవడం కాదబ్బా, ఊర్లో వ్యతిరేకత వచ్చిందని మనం రాలేదనే కదా అర్థం. ఓకే, ఎప్పుడైతే బ్రదర్, నీకు ఒక సింపుల్ లాజిక్ చెప్తా. పబ్లిక్ తెలుసు, మనకు తెలుసు, అందరికీ తెలుసు. ఈరోజు వరంగల్ సెంట్రల్ జైలు కూడా మహారాష్ట్ర బ్యాంకులో కుదబెట్టిన పరిస్థితులలో తెలంగాణ వచ్చింది. ప్రీవియస్ గవర్నమెంట్ టిఆర్ఎస్ ప్రభుత్వం కుదబెట్టింది. అంటే మన ఆర్థిక పరిస్థితి దాదాపు 4-5 లక్షల అప్పుతోని తెలంగాణ ఉన్న పరిస్థితి. అసొంటిది నీవు రేపు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను నీ ఉచితాలు ఇస్తా అని ఎట్లా చెప్తావు? నువ్వు 5 లక్షలు అప్పు పెట్టుకొని ఇద్దరు దోతోడు పైంటోడు ఇద్దరు ఒక మేనిఫెస్టో తయారు చేసి దాని మీద సంతకాలు పెట్టింది. పుడింగాళ్ళు ఇద్దరు, బట్టి విక్రమ ఇద్దరు సంతకాలు పెట్టిండ్రు. సంతకాలు పెట్టి ఇద్దరు వేరు, ఇద్దరిని జైలుకు పంపొచ్చు ఆ సంతకాలు పెట్టించినందుకు. ఇవాళ మీకు ఏదైనా ధమాకు ఉండాలి. 5 లక్షల అప్పు బ్రదర్ ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ఇప్పుడు పబ్లిక్ నీ కోట్లు పడితే లేకుంటే లేదు. తర్వాత సార్ ఆయనది నేను నన్ను కోసుక తిన్నా నాకు 1 రూపాయి తెలియదా? ముందు తెలియదు, తెలుసు కదా.